వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. పార్టీ అధిష్టానం దాన్ని గుర్తించి కేంద్ర కేబినెట్లోకి స్థానం కల్పించారు. దీనిపైన స్పందించడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బొడిగ శోభక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్. బండి సంజయ్ గారు, మీ పార్లమెంటరీ పరిధిలోని ఎంపీ గారు బండి సంజయ్ గారు భారీ విజయం అందుకోవడం జరిగింది. కేంద్ర కేబినెట్లో కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఎలా 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 అనిపిస్తుంది మీకు? మీకు నమస్కారాలు. మీకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అవుట్ రైట్గా ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఛానల్స్ దాదాపుగా మా బీజేపీ పార్టీ ప్రచారాన్ని, మా అభ్యర్థుల్ని వీలైనంత ఒక స్థాయిలో తీసుకుపోగలిగినారు. అదేవిధంగా మోడీ గారి హవాను కూడా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి కావాలన్న వాయిస్ను కూడా దాదాపుగా భారతదేశం అంతా తీసుకుపోయారు. మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. బండి సంజయ్ అన్న ఒక గల్లీ నాయకుడు. గల్లీ నుండి ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో నమ్మిన సిద్ధాంతం, బీజేపీ పార్టీ నమ్మిన సిద్ధాంతం, అగ్రనాయకులు బండి సంజయ్ అన్న మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంచెలంచెలుగా, అంటే ఒక కౌన్సిలర్ నుండి ఇవాళ ఒక ఎంపీగా, రెండోసారి ఎంపీగా, ఇవాళ క్యాబినెట్లో ఒక మంత్రిగా అవకాశం పొందిండంటే ఇవాళ తన కష్టపడ్డ ఫలితమే. అంతేకాదు బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు అయ్యేసరికి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో, నియోజకవర్గాలలో అక్కడక్కడ మాత్రమే బీజేపీ పార్టీ నాయకులు ఉండేది. కానీ ఎప్పుడైతే అధిష్టానం గుర్తించి, కేంద్ర అధిష్టానం గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన కాడ నుండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గడప గడప పాదయాత్ర చేసి బీజేపీ పార్టీని తీసుకుపోయిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అన్న. అంతేకాదు కల్వకుంట్ల కుటుంబాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేవని కల్వకుంట్ల కుటుంబాన్ని రోడ్డు మీదకి గుంజుకొచ్చిన నాయకుడు ఇవాళ బండి సంజయ్ అన్న. కాబట్టి ఆయన పెట్టుకున్న నమ్మకం, పార్టీ ఇచ్చిన ఏ పిలుపైనా కూడా తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు. కాబట్టి ఇవాళ కేంద్రంలో మంచి అవకాశం వస్తుందంటే బొడిగ శోభక్క గాలన్నగా నేను కూడా బండి సంజయ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా కంగ్రాట్స్ చెప్తున్నా. అంతేకాదు ఇవాళ రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, మంచి ఆలోచనను కూడా మాకు అందించేటట్టు కనబడుతుంది. ఎందుకంటే 4 స్థానాల ఎంపీ స్థానాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలిపేయడం అంటే ఇది చరిత్ర, అంటే తెలంగాణ ప్రజల విజయం అన్నట్టుగానే, అవునా కాదా? కాబట్టి మరొకసారి బండి సంజయ్ అన్నకు క్యాబినెట్లో అవకాశం ఇచ్చిన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, తనకు సహకరించిన క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరికీ, అగ్రనాయకులకి, అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గం నుండి 91,000 అంటే దాదాపు 1,00,000 ఓట్ల దాకా మేము కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న గారు మాజీ మంత్రివర్యులు, మొన్నటిదాకా కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే కరీంనగర్ నుండి ఇద్దరికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం అనేది, అంటే కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి క్యాబినెట్లో అవకాశం వస్తుందనంటే కూడా బొడిగ శోభక్క గాలన్నగా కిషన్ రెడ్డి అన్న గారికి, బండి సంజయ్ అన్న గారికి నేను కంగ్రాట్ చెప్తున్నా, స్వాగతం చెప్తున్నా. పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసే బిడ్డలు ఇవాళ బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న గారు.